హే గైస్, వెల్కమ్ టు ది ఛానల్ రాకీ బాయ్. నేను మీ రాకేష్ రెడ్డి. నేను నా ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే వెకేషన్కి వెళ్ళాం అనమాట, అల్బానియాకి. సో ఈ సిరీస్ ఆఫ్ వ్లాగ్స్ ఏంటంటే క్యాపిటల్ సిటీ తిరానా ఎక్స్ప్లోరేషన్, నెక్స్ట్ తిరానాలో అడ్వెంచర్ పార్క్, క్రూయే క్యాసిల్ ఉంది. ఇవి మూడు వ్లాగ్స్ కింద వస్తాయి అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దాట్ మీరు సిరీస్ లో వచ్చే మూడు వీడియోస్ చూడొచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ నేను చేయబోయే వీడియోస్ అన్ని చూడొచ్చు అనమాట ఈ ఛానల్లో. స్వీట్స్ అనమాట ఇవి. నిత్య ఇదేంటిది? బర్ఫీ ఇది. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మేము బర్ఫీ టేస్ట్ చేస్తున్నాం, ఎట్లుందో చూద్దాం. నైస్, బాగానే ఉంది. అంటే టూ మచ్ స్వీట్ లేదు. మన వాళ్ళు ఆల్రెడీ నిన్నే వచ్చారు అనమాట. నిన్న నా ఫ్లైట్ డిలే అయింది కాబట్టి వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసారు ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ ఇక్కడ, అందుకే వీళ్ళకి తెలుసు. యా, వీళ్ళది సిటీ సెంటర్ అయిపోయింది. అగో చూడండి గైస్, మాస్క్ బాగుంది ఇక్కడ నుంచి చూసేకి బయట అయితే. సో స్వీట్ కూడా టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. ఇప్పుడైతే మనం ఈ మాస్క్ లోకి వెళ్ళబోతున్నాము. బయట నుంచి అయితే చూసేకి చాలా బాగుంది. టాలెంట్ ని గుర్తించట్లే రాహుల్. నిత్య ఏది చేసినా ఒక ఇదిలో చేస్తాడు, అదేమో మనకు అర్థం కాదు. మినిమం డిగ్రీ ఉండాలి అది అర్థం కావాలంటే. రాహుల్ ఇది మాస్కా కిందేంది? ఇది మళ్ళీ మాస్క్ కిందేని ఇది అయితే. ఓకే, ఇది మొత్తం కలిపే ఉన్నట్టుంది కదా బిల్డింగ్. పైకి వేసి చూడాలి అయితే, అర్థం కదా. చూద్దాం గైస్ పైకి వెళ్ళి. నాకైతే ఇక్కడ నుంచి చూస్తే అయితే రెండు కలిపే ఉన్నట్టుంది, ఒకటే బిల్డింగ్ లో కింద రెస్టారెంట్ ఏదైనా నడుపుతున్నట్టుంది బేసిక్ గా చూసేకి. కాకపోతే మన వాళ్ళు అన్నట్టు పైకి వెళ్తే తెలుస్తుంది అంటారు. ఓకే, ఓపెనరా ఉందా? సో అది చూసుకోండి. ఈ యాంగిల్లో కూడా ఇక్కడ ఏదో పెట్టిరు బయట ఫౌంటైన్ ఉన్నది. సిటీ సెంటర్ అయితే మంచిగా ఉంది, అయితే రెసిడెన్స్ ఏరియాలో పోతే ఏంటంటే వైబ్స్ అన్ని వేరే ఉన్నాయి. ఏం చేస్తుంది ఇక్కడ? మేమైతే ఒక ఎంట్రన్స్ లోంచి వచ్చినాం. బేసిక్గా అక్కడి నుంచి రావాలి, అక్కడ మెట్లు కడుగుతున్నారు. సో ఇటు నుంచి రమ్మని ఆయనే చెప్పిండు. ఇదేమో ఇంకొక సైడ్ నుంచి. ఈ కొత్త కొత్త బిల్డింగ్స్ కూడా మంచిగా ఉన్నాయి రాహుల్. జస్ట్ వ్యూ చూపిస్తాం మనం అంతే, ఇక్కడ ఏముంది అని. ఇక్కడ రానోళ్ళు మన ఛానల్లోకి వచ్చి చూసిరంటే చాలు, ఓకే మనం వెళ్ళిపోయినట్టు. అందరు రాలేరు కదా నిత్య, అందరు పాపం వర్క్ ఉంటుంది వాళ్ళకి, దూరాలు రాలేరు కాబట్టి ఓల్డ్ సిటీ వైబ్స్ ఇక్కడ లేవు కానీ బయట ఉంటాయి. చాలా బాగుంది ప్లేస్ అయితే నిత్య, చాలా బాగుంది ఇదైతే. సో మనం అయితే ఎంట్రన్స్కి అయితే వచ్చినాం అనమాట. మామూలుగా అయితే ఇటు సైడ్ నుంచి రావాలి పైకి. సో అక్కడ ఏదో కడుగుతున్నారు కాబట్టి మెట్లు, ఇటు వచ్చినాం. సో మాస్క్లోకి ఎంటర్ అవుతున్నాం గైస్. అగో షూస్ ఇక్కడ ఇప్పేసేయాలన్నమాట, షూస్ వేసుకొని పోవద్దు లోపలికి. మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపల చాలా బాగుంది, ఆ కలర్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది డిజైన్ లోపల. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ లైట్ కూడా ఎలా పడుతుందంటే లోపలికి వెంటిలేటర్స్లోంచి చాలా 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 బ్రైట్గా ఉందన్నమాట లోపల. చాలా బాగా డిజైన్ చేశారని అయితే అనిపించింది నాకు. సో అలా ఒక రౌండ్ మొత్తం చూసేసి లోపల ఏముంది ఏంటని అక్కడి నుంచి ఇంకొక ఎంట్రన్స్ సైడ్కి వచ్చాము. సో ఇది ఇంకొక సైడ్ నుంచి ఎంట్రన్స్ బేసిక్గా. ఇక్కడ కూడా చాలా బాగుందన్నమాట స్పేస్. సో మీరు కూడా ఒక లుక్ వేయండి ఎలా ఉంది అని చెప్పేసి ఇటు సైడ్ నుంచి. మాస్క్ అయితే చాలా బాగుంది. ఈ యాంగిల్లో ఒకసారి ఎంట్రన్స్ కొట్టామన్నమాట, ఒక షాట్ దిద్దామని చెప్పి. చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ గైస్, ఎదురుగున్నది షాపింగ్ మాల్, సెంట్రో కమర్షియల్ అని నేను ఇటాలియన్లో చెప్తుండే కానీ ఆయన టాలెంట్ ఆయన చూపిస్తుండు. కానీ ఇక్కడ ఏమంటారో తెలియదు. మొత్తానికైతే కాంప్లెక్స్, అది షాపింగ్ కాంప్లెక్స్.
లేక్ వ్యూలా పార్క్ వ్యూ ఇది. ఇక్కడ ఎవరెవరు స్టాచ్యూస్ పెట్టిర్లే కానీ అయినా మనకు అర్థం కాదు. ఇది వచ్చేసి షాపింగ్, కిందేమో కెఫెటేరియా, బేకరీ. లొకేషన్ అయితే అదిరిపోయింది. ఈ లెఫ్ట్లో ఏదో ఓల్డ్ కైండ్ ఆఫ్ ఇది ఉంది, అదేందో మనకి ఇట్లా ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే ఒక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్. ఇక ఇట్లా కళ్ళద్దాలు మార్చుకోవచ్చు. ఇక్కడ చూడు మొక్కజొల్లు కాలుస్తారు. క్యాష్ లాంటివి చేతులు కడుక్కునేకి. క్యాష్ లోపలే ఇవన్నీ. వీళ్ళు చూడండి క్యాసిల్ని నీట్గా ఇలా చేసుకున్నారు. అంటే కమర్షియల్గా డెవలప్ చేసుకుంటున్నారు. చూడటానికైతే నాకైతే అదే అర్థమవుతుంది. మనోడు ఆల్రెడీ అక్కడ మందు చూస్తుండు. నైట్ న్యూస్ అవుతుంది చూడట్లే. సో ఇక్కడ కలెక్షన్ చూస్తున్నాము, అంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ లోకల్ డ్రింక్ ఏమైనా ఉందా అని చెప్పేసి చూస్తున్నాము. కరీన్ అంట. అయితే కరీన్ అంటే క్యాంటీన్ అయి ఉంటుంది. ఈ క్యాసిల్ ఉన్న ప్లేస్ నే ఇలా చేసేది. వావ్, ఏందనుకున్నావు? క్యాసిల్లో రాజుగారికి మిగిల్చిన ఏకైక కుర్చీ అదొకటి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలే గైస్ ఇట్లా. అయితే క్యాసిల్ అంటే ఫోర్ట్ అది ఎక్స్పెక్ట్ చేసినా కానీ కాదు, హైఫై లేదు బేగం బజార్. లోపలైతే అయితే మంచిగా ఉన్నాయి గైస్, అంటే రెస్టారెంట్ అంబియన్స్ మామూలుగా లేదు. మాడిఫైడ్ క్యాసిల్ ఇది, ఎగ్జిట్ ఇది. ఆపరాల్ స్పిరిట్స్ అంట. మందే అంటే మీరు మాది అనుకోకండి. ఇక్కడ అల్బేనియాలో మెయిన్ ఇంకోటి గమనించాలి మీరు, ఎక్కువ ఇటాలియన్ బిజినెస్ ఎక్కువ నడుస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ నడుస్తుంది, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కూడా ఇటాలియన్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు మైగ్రేట్ అయిపోతారు, ఇటలీకి వచ్చేస్తారు. సో అది ఇందాక అక్కడ చూసినాం కదా, సేమ్ అది అట్లే వాటర్. వావ్, ఇటాలియన్ ఆపరాల్ స్పిరిట్స్ బాటిల్ చూడరు గైస్. ఫ్రీక్వెంట్గా చూస్తారు నా వ్లాగ్స్లో రేపటి నుంచి. అంటే ఇంట్లో కూర్చొని తాగుతాను కాదు దాని మీద, బయటకు వచ్చినప్పుడు చూస్తారని. కావాలి ఇప్పుడు సెంటర్కి వెళ్ళిపోతున్నా మళ్ళీ. కానీ కొత్త కట్టే బిల్డింగ్స్ అయితే మస్తున్నాయి నిత్య. ఆ బిల్డింగ్ చూడు ఒకటి, ఆ చివరిన. నైస్, సిటీస్ అండర్ డెవలప్మెంట్. ఇంకా ఆర్టిస్ట్ నువ్వు కాదు ఆయన. ఈ పార్ట్ ఆఫ్ అల్బేనియా మంచిగా ఉంటుంది చూసేకి. ఆ పార్ట్ ఆఫ్ అల్బేనియా తర్వాత చూపిస్తుంది మీకు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. ఇగో రాహుల్, నువ్వు ఇందాక చూసింది ఇదే అనుకుంటా. ఎక్కువ కాఫీ షాప్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ. కాఫీ లవర్స్, అడుగడుకు ఒక కాఫీ షాప్ కనిపిస్తుంది ఇక్కడ. ఎక్కువ తాగుతారు అనుకుంటా కాఫీ ఎక్కువ. ఇక్కడ ఉన్నాయి నిత్య మన ఇది ఆల్కహాల్, అది 4.5% ఉంది బియర్, అది ఫ్లేవర్డ్ బియర్. సో ఇవాళ మేమైతే టేస్ట్ చేయబోతున్నాం మొత్తానికి. యూజువల్గా టేస్ట్ చేయండి నిత్య, బీర్లు తాగడు. నిత్య అంతేనే చెప్పాల్సి. టేస్ట్ చేస్తుంది, తాగట్లే. అది కూడా ఒక సిప్పు తాగి పారబోసేస్తాడు, మిగతాది పూలకుండీలో వేస్తాడు. ఏం చూడాలి నేను? ఏడుంది? బంకర్ ఉందా? ఓ ఇదొకటి ఉందిగా. అది గైస్ బంకర్స్ అంటే ఏంది? మొన్న దాక్కునేది. మొన్న ఉక్రెయిన్ మీద వేసిర్రు కదా కీవ్లా, అప్పుడు అందరు పోయి దాక్కున్నారు చూసినావు బంకర్స్లకి. సో అవి బంకర్స్ అంటే. అదేంటంటే వార్ జరిగినప్పుడు బాంబులు అవి వేస్తూ ఉంటారు కాబట్టి అల్లకపోతే సేఫ్ అనమాట. అట్లీస్ట్ కొంత వాటికి మేబీ ఒక 90% 80% ఇంపాక్ట్ను బట్టి. ఏడికి పోయినా మా వైబ్స్ అయితే ఉన్నాయి, మా ఇటాలియన్ వైబ్స్ అయితే ఉన్నాయి. ఇగో గైస్ బంకార్ట్ అంట. ఇళ్ళ లోపలికి పోతే దాక్కోవడమే ఇక. కానీ ఇప్పుడు వాడుకలో ఉందో లేదో తెలియదు, కానీ పనికొస్తుంది నాకు తెలిసేది. బంకర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే లోపల పోవాల్సిందే.
టికెట్ 900, కిడ్స్ కి అయితే 500. సో మేమైతే సెంటర్కి వెళ్తున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ ఏం పార్క్ ఉంది. బేసిక్ గా ఎవరన్నా సరే తిరానా వస్తే సిటీ సెంటర్ అంటే ఇక్కడనే బయట బస్సులు ఆగుతాయి అనమాట. బేసిక్ గా ఈ పార్క్ బయట. నేనైతే మా ఫ్రెండ్స్ అక్కడనే కలిసిన. ఎవరన్నా తక్కువ పోయేటోళ్ళు ఉంటే వచ్చి ఇక్కడ కలుసుకోవచ్చు ఈజీగా. మీటింగ్ పాయింట్ కింద ఇది పెట్టుకోవచ్చు మీరు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడున్నా సరే అవుపిస్తారు. సో ఇది సెంటర్ గైస్ బేసిక్ గా సిటీకి. బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తేనే మాకు మిలాన్ వైపు గుర్తొస్తుంది. ఒకటి తగ్గింది ఇక్కడ, ఆర్కిటెక్చర్ తగ్గింది. అసలైన ఆర్కిటెక్చర్ లేదు. ఈ మాస్క్ అయితే బాగుంది, చిన్న మాస్కే. నేను ఇందాక వెళ్ళినంత పెద్దగా లేదు కానీ బాగుంది. సో ఇది సిటీ సెంటర్ అయితే. ఇక్కడ ఐ లవ్ టీ అని పెట్టిరు. టీ అంటే ఏదన్నా అనుకోవచ్చు మీరు. అది పాప మీరు పేరు రాసి ఉంటే బాగుండేది కానీ అట్లీస్ట్ కిందన్నా. జెనోవాలో కూడా ఐ లవ్ జీ అని ఉంటుంది, కాకపోతే కింద ENOV అని రాసేసి ఉంటుంది నీట్గా, జెనోవా. సగం కట్ చేసిరా. ఇది కూడా చూడండి నిజంగా, అటు ఇటు ఇయర్స్ మధ్యలో ముక్కు. ఈ యాంగిల్లో చూస్తే మాకైతే అటు ఇటు ఇయర్స్ ఒక ఫేస్ లాగా ఉంది చూడండి గైస్. ఎగ్జాక్ట్లీ ఫేస్ లెక్క ఉంది. మంచిగా అటు ఇటు ఇయర్స్ మధ్యలో ముక్కు పెట్టిర్రు. ఇక్కడేమో ఆ పెట్టెలు చూసారు ఎట్లా పెట్టిర్రో మంచిగా, అటో పెట్టి ఇటో పెట్టి. బాక్సెస్ బిల్డింగ్. అది కట్టేటప్పుడు కమ్యూనికేషన్ మిస్ అయింది నిత్య. ఇటు కట్టేటప్పుడు అటు మిస్ అయింది, అటు కట్టేటప్పుడు ఇటు మిస్ అయింది. యా, కానీ ఫ్యూచర్లో అదే మంచి డిజైన్ అంటారు ఇప్పుడు. అది మన రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి ఉంటుంది కదా, పానూస్తుడు పోయి షర్ట్ మీద, కొత్త డిజైన్ అంటారు. రావులు ఇటు స్ట్రైటా. అది మేము స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తిరిగినా అంటే ఒక బస్ స్టాప్ వస్తుంది. అక్కడి నుంచి మేము ఇంకొక ఊరికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత క్రూయే, ఊరు పేరు క్రూయే. సో అక్కడికి వెళ్ళి అక్కడే ఉందో చెప్తాం. ఈ పోల్స్ చూడండి మొత్తం కలర్. అల్బానియన్ యూనివర్సిటీ అని ఉంది. యూనివర్సిటీ బిల్డింగ్ అయి ఉండొచ్చు. సో యూరోప్ నుంచి ఎవరైనా వస్తే కంగారు పడవసరలే, మన కార్డులన్నీ బంద్ చేస్తున్నాయి ఇక్కడ. అది బస్ స్టాప్. సో క్యాష్ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. కార్డు కూడా నడుస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడైతే మేము ఆ బస్ స్టాప్కి వెళ్ళి బస్ కోసం వెయిట్ చేయాలి. కొంచెం ఆ సెంటర్ వరకు కొంచెం వైబ్ మంచిగా ఉంది, కానీ ఇటు సైడ్ వైబ్ చూస్తే గైస్ డిట్టో నాకైతే మన హైదరాబాదే గుర్తొచ్చింది ఫస్ట్ అయితే రాగానే, హైదరాబాద్ వైబ్స్. సో ఈ వైబే మంచిగా ఉంది, హోమ్లీ ఫీలింగ్ వచ్చింది రాగానే. పోయేటప్పుడు హోమ్ సిక్ అవుతుందా. సో మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి వ్లాగ్ చేస్తాం అనమాట. అక్కడ ఏముందో చూపిస్తాం మీకు.